హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఇవాళ అయితే నేను ఒక మంచి కర్రీ అయితే చూపించబోతున్నానండి. తెల్ల శనగలతో గ్రేవీ కర్రీ. ఇదైతే రకరకాలుగా చేస్తారు అందరూ. అయితే నేను కూడా ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఒక 2-3 టైప్స్ అయితే నేను పెట్టాను. ఇదైతే ఇంకా సింపుల్గా టేస్టీగా కమ్మకమ్మగా ఉంటుంది. నేనైతే చపాతీతో ట్రై చేశాను, అలానే కుల్చాకు ట్రై చేశాను. చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. ఇక్కడ చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ కూడా మనం నార్మల్గా చేసుకునే దానికంటే కూడా ఇది కొద్దిగా థిక్గా ఉంటుంది, గ్రేవీగా. స్పైసెస్ కూడా తక్కువగా ఉంటాయి, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే శనగల్ని నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. తర్వాత అయితే వాటర్ అన్నీ వంపేసి కుక్కర్లోకి తీసుకొని అందులోకి అయితే తగినన్ని వాటరు, కొద్దిగా చెక్క, ఉప్పు వేసేసుకొని 5 to 6 విజిల్స్ అయితే రానివ్వాలి. చాలా సాఫ్ట్గా అయితే కుక్ అవ్వాలి, అప్పుడే మంచిగా టేస్టీగా ఉంటాయి శనగలు అనేవి కర్రీలో. తర్వాత అయితే ఇక్కడ 3 టమాటాలు తీసుకొని ప్యూరీ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. తర్వాత అయితే వాటిని కొద్దిగా మిక్సీలోకి తీసుకొని వాటర్ వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసేసుకున్నాను. ఇది వేయడం వల్ల కన్సిస్టెన్సీ చాలా థిక్గా ఉంటుంది. వద్దనుకుంటే కూడా స్కిప్ చేయొచ్చు. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి, అలానే బటర్ వేసుకోవాలి. ఇక్కడ ఈ కర్రీకి అయితే బటర్ చాలా కమ్మగా ఉంటుంది, తప్పకుండా అయితే వేసుకోండి, స్కిప్ చేయకుండా. తర్వాత మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని వాటిని ఫ్రై చేసేసుకోవాలి దోరగా. ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంటను సిమ్లో ఉంచుకొని కలుపుతూ కాస్త ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకైతే ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక కారం, పసుపు, అలానే ధనియాల పొడి, చోలే మసాలా ఒక ఫుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత వీటిని మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదైతే బగారా రైస్లో కానీ అలానే ప్లెయిన్ జీరా రైస్లో కూడా చాలా కమ్మగా ఉంటుంది. తర్వాత అయితే మనం మిక్సీ పట్టుకున్న ప్యూరీని అయితే వేసుకోవాలి. శనగల్ని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్. ఇక్కడ ఇది వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. మనం టమాటో ప్యూరీ వేసాం కాబట్టి కన్సిస్టెన్సీ అనేది థిక్గానే ఉంటుంది. కాకపోతే ఈ విధంగా వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా కమ్మగా ఉంటుంది. తర్వాత మనం పేస్ట్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకున్నాక ఉడికించుకున్న శనగల్ని వాటర్తో సహా వేసేసుకొని ఒకసారి కావాలంటే ఇక్కడే సాల్ట్ కానీ కారం కానీ ఇంకా కావాలంటే వాటర్ మొత్తం ఈ స్టేజ్లోనే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని అయితే 3 to 4 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని చివరిగా అయితే కొద్దిగా కొత్తిమీర, అలానే బటర్ కూడా వేసుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అయితే చాలా థిక్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా చివరిగా బటర్ వేసుకోవడం వల్ల ఇంకా బాగుంటుంది టేస్ట్. ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ అయితే తప్పకుండా చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. అంతే అండి, సింపుల్గా అయిపోయింది కదా, టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.